అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాయకుడు అని చెప్పుకుంటూ లక్ష్మిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆయన చెప్పినవన్నీ కూడా అవాస్తవాలే. ఆయన పార్టీకి 85 నుంచి ఏ దినం కూడా పార్టీకి పనిచేయలేదు. ఎందుకంటే మేము 83 నుంచి పార్టీలో ఉన్నాం. రామ్మోహన్ రెడ్డి గారు నిలబడినప్పుడు ఆయన చేయకపోయినా అక్కడ ప్రజలు చేశారు. గౌరవనీయులు రామచంద్రయ్య గారు నిలబడినప్పుడు ఆయన చంద్రశేఖర్ రెడ్డికి చేశాడు. తర్వాత బండి హనుమంతుకు చేశాడు కాంగ్రెస్ పార్టీ, హమ్దుల్లా చేశాడు. ఈ విధంగా మొదటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చేయలేదు. ఆయన 96లో ఇండిపెండెంట్గా మున్సిపల్ చైర్మన్గా నిలబడడం జరిగింది. ఆయన అమీర్ బాబు, హరీంద్రనాథ్ తెలుగుదేశము. ఆ దినం కూడా రాజశేఖర్తో పాటు ఇన్నిళ్ళు తిరిగి ఆయన ఒక బుక్లెట్ తయారు చేసుకొని ఆ బుక్లెట్తో ఇప్పుడు కూడా కాలం గడుపుతాను, నేను సీనియర్ను, నా దగ్గర అన్ని నెంబర్లు ఉన్నాయని చెప్పి ఆ దినం ఓడిపోవడం జరిగింది. మా తెలుగుదేశం క్యాండిడేట్ గెలవడం జరిగింది. 2001లో 99లో కూడా శివానందరెడ్డికి చేయలే. ఆయన ఎప్పుడు ఏ పార్టీకి చేయాలన్నా ఆయన పార్టీలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో చేయడు. 97లో రాజమోహన్ రెడ్డి ఎలక్షన్లో ఆయన పార్టీలో వీరారెడ్డి చేతుల మీద ఆయన అమీర్ బాబు వీళ్ళంతా చేరడం జరిగింది ఆ దినం. అయితే శివానంద రెడ్డి 99లో శివానంద రెడ్డి కూడా చేయకుండా హమ్దుల్లాకు చేశాడు. అదేవిధంగా బండి హనుమంతుకు చేశాడు. అదేవిధంగా మరలా హమ్దుల్లాకు చేశాడు. కాబట్టి ఆయన తెలుగుదేశంలో ఉన్నానని చెప్పిన రోజుల్లో ఏ రోజు కూడా ఆలంకాన్పల్లె బూతుల్లో తెలుగుదేశానికి మెజార్టీ రాలేదు. 2001లో అప్పుడు జెడ్పీటీసీగా సుబ్బారావు గారు నిలబడ్డారు. అప్పుడు ఈయన 2 ఎంపీటీసీలు టికెట్లు ఇవ్వలేదనో, జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదనో, 2 ఎంపీటీసీలో బీఫారంలో శివానంద ఆయన అప్పుడు అధ్యక్షుడు ఆయన తీసుకొని పోయి అవి ఎవరిని బేపీయకుండా ఆయన ఇండిపెండెంట్గా పెట్టి గెలిపించుకున్నప్పుడు ఖలీల్ బాషా గారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2001లో పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. తర్వాత పాపం శివానంద రెడ్డి అమాయకుడు కాబట్టి పిలుచుకోవడము, ఆయన ఎలక్షన్లో చేయకపోవడం, ఇవన్నీ కూడా అందరికీ కడప జిల్లా ప్రజలకు అందరికీ కూడా లక్ష్మిరెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేయలేదని అందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా ఈ దినం నువ్వు ఈ పార్టీకి చేయలేదనే దాంట్లో అక్షర సత్యం. కానీ నేను పార్టీలో సీనియర్ నాయకుడిని, నాకు శ్రీనివాసరెడ్డి గారు నాకు మార్ఫింగ్ చేసి నా మాటలన్నీ కూడా ఇది చేస్తామని చెప్తున్నావు. మార్ఫింగ్ చేయాల్సిన అవసరం లే, నీ ఆత్మశాతకు చెప్పు. నేను ఎలక్షన్లో తెలుగుదేశం చేశాను, నీ కొడుకు తిరిగినాడు. ముందు రోజుల్లో మీరు కూడా మా నామినేషనప్పుడు కూడా వచ్చారు. అయితే ఎలక్షన్ రోజు ముందు రోజు నువ్వు చేశావా? మీరు ఆ పార్టీకి చేశారు, చెప్పండి ధైర్యంగా, ఏం తప్పేముంది? నేను చేయలేదు. మీ ఆత్మసాక్షిని ఇన్నేళ్ళు సీనియర్ అంటున్నావు, చంపుకోవద్దండి. ఆ దినం శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జి, మీ కొడుకు మీరు కడప నియోజకవర్గంలో ఆ దినం నుంచి కూడా మీ చెప్పు చేతుల్లో శ్రీనివాసరెడ్డిని పెట్టుకొని కడప ప్రజల్లో శ్రీనివాసరెడ్డికి చెడ్డ పేరు వచ్చిందంటే మీ వల్లనే. ఈ దినం శ్రీనివాసరెడ్డిని బ్లేమ్ చేసి ఆయన ఏదో మార్పింగ్ చేసి మిమ్మల్ని అనగదొక్కుతారని చెప్పే మాట పచ్చి అబద్ధం. కాబట్టి కడప జిల్లా ప్రజలందరూ కూడా కడప నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ తెలుసు, నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేయవు. ఆ పార్టీలో చేయాలంటే చాలా కథలు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే ఉంటున్నా, నువ్వు 1999 నుంచి నీ ఆలంకాన్పల్లిలో తెలుగుదేశానికి ఎప్పుడెప్పుడు మెజార్టీ చెప్పండి. నువ్వు కార్పొరేటర్ గెలిచినావు, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నువ్వు కార్పొరేటర్ గెలిచినావంటే పక్క 49, 47 డివిజన్లు మీరు అప్పుడైతే కాంగ్రెస్ వైసీపీ వాళ్ళకు అనుకూలంగా చేసి నీది మాత్రం తెచ్చుకుంటావు, దాంట్లో ఏమి మేము డిస్ప్యూట్ చేయడంలే. కాబట్టి మీరు అంత సీనియర్ మోస్ట్ నాయకుడు ఒక జిల్లా అధ్యక్షుని మీద నిజంగా ఆరోపణలు చేయొచ్చు. ఆరోపణలు లేని దానికి శ్రీనివాసుడి మీద ఆరోపించడం ఇది పచ్చి అబద్ధం. మీరు నిజంగా తెలుగుదేశం చేయలేదు కాబట్టి మీరు చేయలేదని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు నిరూపిస్తున్నారు. మీరు అంతేగాని దానికి కాణిపాకం పోతాం అంటే మీరు చేశారు ఎలక్షన్లో. ఎందుకు లక్ష్మిరెడ్డి గారు, మీరంటే మాకు కూడా గౌరవమే, కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా
సహించరు. కాబట్టి ఇప్పటికైనా మీరు పార్టీకి చేయలేదు, ఏం భయం ఏమండి, మేము కూడా పోయినాం పార్టీ వదిలి, పార్టీ వదిలి ధైర్యంగా పోండి. అంతేగాని పార్టీలో ఉండే పార్టీ మోసం చేయడం ఇది అన్యాయం కదా. కాబట్టి ఆ అన్యాయాన్ని ఎత్తు చూపించినారు, ఆ అన్యాయాన్ని మీరు కూడా కరెక్ట్ అని చెప్పాలి. అంతేగాని నేను చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను అంటే ఎవరు నమ్మరు. మీ కోడలు టికెట్ మాకు కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు, అయ్యా సార్ మా క్యాస్ట్ వైజ్ వస్తే మాకు న్యాయం చేయండి అంటే తప్పకుండా నీకు న్యాయం చేస్తా, ప్రయత్నం చేస్తా ఎమ్మెల్యే టికెట్ అని. రాలే, మీకు లోకేష్ చెప్పారన్నారు. మీరు అసలు ఉందో దీంట్లో ఎంత రాజకీయం చేశా అంటే లక్ష్మీరెడ్డి గారు పెద్ద మేధావి కదా. ఇక్కడ ఏ క్యాస్ట్ ఎట్లుందంటే క్యాస్ట్లో కూడా మార్చి పారేశాడు. లేని క్యాస్ట్లో జనాభా చూపించి మాకు కావాలా, మా కోడలు కావాలని ప్రయత్నం చేశాం. అయితే దేవుడు ఉన్నారు కదా, గద్ద తనుకోపోయినట్టు మా వాసురెడ్డి గారు వాళ్ళ బాధకి ఇప్పించాడు. కాబట్టి ఇన్ని చేసి కూడా నీకు రాలేదు, రానప్పుడు పార్టీకి చేయండి, సహకరించండి. మీరు లోకేష్ గారు మీకు వచ్చారు, లోకేష్ గారు అంటే మీరు ప్రేమ అన్నీ ఉన్నాయి. 30 ఏళ్ళు పార్టీ కోసం నిరంతరం మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాం, ఎంతమంది పోలీసు అధికారుల మీద పెట్టాం, ఎంతమంది జగన్ మీద పెట్టాం. మీరు ఎప్పుడైనా జగన్ మీద పెట్టారా? మీరు 2009లో ఆయన ఎంపీగా నిలబెడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అని చెప్పారు, అయ్యా పునొస్తుంది మీరు పరిగెత్తాలా, మనం ఎవరు నిలబడలేం, కోర్టులో ఖర్చు పెడతారని మీరు కార్యకర్తలు భయపడిచారు కదా, అది వాస్తవం కదా. కాబట్టి లక్ష్మీరెడ్డి గారు మీ తప్పు తెలుసుకోండి, మీ తప్పు తెలుసుకొని ఈ పార్టీకి ద్రోహం చేశారు. కాబట్టి ఈ పార్టీ ద్రోహం చేశారని చెప్పి ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆరోపణలు నిజమని చెప్పి మీరు కూడా ఒప్పుకోండి, దానికి అందరూ కూడా అర్థిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.